కథ పేరు మధుర రహస్యం. పాత్రలు: అభినయ్ ఒక నిశ్చలమైన తాత్కాలిక ఉద్యోగం చేసే యువకుడు. హంసిని సృజనాత్మకతను కోరుకునే కళాకారిణి. సందీప్ అభినయ్ మంచి స్నేహితుడు కాని కథలో కీలకమైన మలుపు తీసుకురాబోతాడు. కథ ప్రారంభం: హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఒక పాత ఇంటిని కొనుగోలు చేసిన అభినయ్ తాను దాన్ని కొత్తగా డిజైన్ చేసి క్రియేటివ్ వర్క్ స్టూడియోగా మార్చాలని నిర్ణయిస్తాడు. ఆ ఇంట్లో కొద్ది రోజులు ఉన్న తర్వాత అతను అక్కడ పాత డైరీని కనుగొంటాడు. ఆ డైరీలోని వాక్యాలు నొప్పితో నిండిన ప్రేమకథను ప్రతిబింబిస్తాయి. ప్రధాన మలుపు: ఆ డైరీలోని కథను పఠిస్తుండగా అభినయ్ గమనిస్తాడు, ఆ కథలోని కొన్ని సంఘటనలు తన జీవితానికి కూడా సంబంధం ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అదే సమయంలో అతను హంసిని కలుస్తాడు. ఆమె ఆ ఇంటి పూర్వపు యజమాని కూతురని తెలుసుకుంటాడు. హంసిని చెప్పిన కథ ప్రకారం ఆ ఇంట్లో ఒకప్పుడు ఆమె చెల్లెలు అనుకోని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుందని అభినయ్ తెలుసుకుంటాడు. కాని ఆత్మహత్య వెనుక నిజంగా ఏమీ జరిగిందో ఆమె కూడా తెలియదు. ప్రేమతో కూడిన రహస్యం: అభినయ్, హంసిని కలిసి ఆ కథ వెనుక నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో హంసిని కళాకారిణిగా ఉన్న తన భావప్రపంచం అభినయ్ను ఆకర్షిస్తుంది. ఇద్దరి మధ్యలో ప్రేమ పుట్టుకొస్తుంది. అయితే ఆ ఇంట్లో జరిగిన సంఘటనలకు అభినయ్ స్నేహితుడు సందీప్ కూడా బాధ్యుడని వారు తెలుసుకుంటారు. ఈ విషయం తెలిసిన తర్వాత హంసిని అభినయ్ను విశ్వసించగలదా? సందీప్ నిజంగా మోసగాడా లేదా నేరప్రతిగా తప్పుగా ఆరోపించబడ్డాడా? అంత్యానికి మలుపు: ఈ రహస్యాన్ని ఛేదించడంలో వారు అనేక సంఘటనలను ఎదుర్కొంటారు. చివరికి ప్రేమ, నమ్మకం మరియు స్నేహం పునరుద్ధరించబడతాయి. కాని హంసినితో అభినయ్ జీవితం ఏ మలుపు తిరుగుతుందో కథ చివరి అడ్డమలుపు చెప్పడం కాదు, అనుభవించడం మంచిది. ఈ కథ అందమైన ప్రేమతో, అన్వేషణతో, సస్పెన్స్తో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి కథ మరింతగా అభివృద్ధి చేయాలా? ప్లీజ్ సబ్స్క్రైబ్ యువే కింగ్.